ప్రెగ్నెన్సీని ఎవరైనా ఒక ఫ్యామిలీ భార్యాభర్తలు ప్లాన్ చేసుకునేటువంటి ఫ్యామిలీ నన్ను కన్సల్ట్ చేసినప్పుడు మొదట అంటే ప్రెగ్నెన్సీ రాక ముందు నుంచే 2 నెలల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ 5 మిల్లీగ్రామ్స్ కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ సరైన నిల్వలు మన శరీరంలో లేకపోతే మనం ప్రెగ్నెన్సీ దాల్చినప్పటికీ కూడా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేటివి వచ్చి మనం కంపల్సరీగా అబార్ట్ చేయించుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీ మన ఆహారంలో లేదా సప్లిమెంట్స్ రూపంలో మనం కంపల్సరీ తీసుకోవాలి. మొదటి 3 నెలల్లో ఐరన్ టాబ్లెట్స్ మేము ఇవ్వము. ఎందుకంటే మొదటి 3 నెలల్లో చాలా మందికి 60 to 70% మందిలో నాజియా, వామిటింగ్ సెన్సేషను, కొంచెం హైపర్ ఎమిసిస్ గ్రావిడేరం అంటాం. ఏం తిన్నా కూడా వామిటింగ్స్ అయిపోవడం అనే కండిషన్ని హైపర్ ఎమిసిస్ గ్రావిడేరం అంటాము. ఇలా బాగా ఉంటుంది. అంటే తల తిప్పడము లేకపోతే కడుపులో తిప్పడము లాంటివి ఉంటాయి. కాబట్టి ఐరన్ టాబ్లెట్స్ని అవాయిడ్ చేస్తాం. ఐరన్ టాబ్లెట్స్ వల్ల ఇంకొంచెం గ్యాస్ట్రైటిస్ ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి. కానీ ఫోలిక్ యాసిడ్ను మాత్రం కంపల్సరీ చేస్తాము. కంపల్సరీ తీసుకోవాలి కూడా. ఎందుకంటే బిడ్డ గ్రోత్ బాగుండాలన్నా, బిడ్డ ఎటువంటి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ బారిన పడకుండా మంచి ఆరోగ్యంగా పెరగాలంటే గర్భిణీలో కంపల్సరీ ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ రిచ్ ఉండే ఆకుకూరలు, ఆహార పదార్థాలు కూడా కంపల్సరీ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది.